హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం ఈవీఎస్ పెడగాగిలో మనకు ఎపిప్ ప్రిన్సిపల్స్ అంటే నాట్ ఓన్లీ ఈవీఎస్, ఏదైనా మనకు ఇంగ్లీష్ కానివ్వండి, అలాగే మనకు తెలుగు సేమ్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటాయి. బట్ ఇవే 6 ఉంటాయి ఎపిప్ ప్రిన్సిపల్స్. ఓకే, వీటినైతే మనం లెర్నింగ్ ప్రిన్సిపల్స్ అని కూడా అంటాము. అవి మనం నేర్చుకుందాం. మెథడాలజీలో చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఓవరాల్ ఒక లుక్ చూసుకుందాం. బ్రీఫ్గా మీరు అకాడమీ టెక్స్ట్ బుక్స్లో అయితే మీకు చూసుకోవచ్చు. జస్ట్ నార్మల్గా నేను అవి చదువుతా, దానికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఒక స్కఫోల్డింగ్ లాగా. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రొవైడింగ్ టీచర్ జనరేటెడ్ లెర్నింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటిది? మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రొవైడింగ్ టీచర్ జనరేటెడ్ లెర్నింగ్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు మనము టీచర్, మనం పిల్లవాడికి ఏం చేయాలి? మనము వాడికి ఏం చేయాలి? లెర్నింగ్ యాక్టివిటీస్ అనేవి జనరేట్ చేయాలి. ఓకే, ఇదొకటి. అంటే యాక్టివిటీస్ అనేవి క్రియేట్ చేయాలి, వానికి ఇంటరప్ట్ చేయాలి. ఎట్లా? ఏదైనా మోడల్ తీసుకోవాలి, లేదా రియల్ ఆబ్జెక్ట్స్ తీసుకోవాలి, లేదా మనము టీఎల్ఎంని యూజ్ చేయాలి. అట్లా యాక్టివిటీస్ని క్రియేట్ చేసుకుంటే ఏమవుతుంది? పిల్లవాడు ఎంగేజ్ అవుతుండు. అలాగే చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్గా పోతుంది, లెర్నింగ్ బై డూయింగ్. ఇట్లా వానికి ఒక కన్స్ట్రక్టివిజం లెర్నింగ్ అనేది ఏర్పడుతుంది. సో ఇలాగా మనము ఫస్ట్ ప్రొవైడింగ్ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ అయితే మనమైతే చూడొచ్చు. నెక్స్ట్ డెవలపింగ్ లెర్నింగ్ బై డూయింగ్ యాక్టివిటీస్, డిస్కవరీ అండ్ ఎక్స్పెరిమెంట్స్. ఇక్కడ ఏంటిది? ఇక్కడ మనకు యాక్టివిటీస్ చేయండి, ఇక్కడ క్రియేట్ చేయండి, తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయండి అని అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రొవైడింగ్ ఇండివిజువల్, గ్రూప్ అండ్ హోల్ క్లాస్ యాక్టివిటీస్ అంటే మనము ఆ యాక్టివిటీని ఏం చేయాలట? ఇండివిజువల్గా చేయాలి, గ్రూప్గా చేయాలి, అట్లాగే హోల్ క్లాస్గా అంటే 3 విధాలుగా కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా లైక్ కోఆపరేటివ్ అండ్ కొలాబరేటివ్గా ఉంటాయి. హోల్ గ్రూప్ తీసుకోవాలి, లేకపోతే క్లాస్ మొత్తం తీసుకోవాలి, లేకపోతే ఒక మంచి 5గురు పిల్లల్ని ఏం చేయాలి? ఇంకో 5గురు ఒక్కొక్క గ్రూప్లలో డివైడ్ చేసుకుంటా వాళ్ళకు కాంపిటీషన్ లాగా ఏర్పాటు చేయాలి. సో ఇట్లా ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ ప్రొవైడింగ్ ఫర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇక్కడ మనము ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది నేర్చుకున్నాం. అంటే ఏంటిది? అక్కడ ఎలాంటి విద్యార్థి వచ్చినా కానీ మనం అతనికి నేర్పించాలి. అతని యొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం గౌరవించి వాటిని మనమైతే నేర్పించవలసిన అవసరం మనకు ఏంటిది? ఎన్సిఎఫ్ 2005 చెప్తుంది. అంటే ప్రొవైడింగ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటిది? మనం ఆల్రెడీ చెప్తున్నాం. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని ఎందుకు అంటున్నా అంటే పిహెచ్సి చిల్డ్రన్ కూడా వస్తాడు యాక్టివిటీలో, వానికి అనుకూలంగా వానికి చెప్పాలి. నువ్వు నార్మల్ స్టూడెంట్కి చెప్పినట్టు నార్మల్ స్టూడెంట్కి చెప్పాలి. అంటే మనం ఎట్లా ఒక ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఫెసిలిటేటర్ ఏంటిది? ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్తుంది? టీచర్ ఈజ్ ఏ ఫెసిలిటేటర్. ఓకే, అలా చెప్తుంది. నెక్స్ట్ యూటిలైజేషన్ ఆఫ్ లోకల్ ఎన్విరాన్మెంట్ రిసోర్సెస్. ఇక మనకు అన్నీ కూడా లో కాస్ట్ నో కాస్ట్లో చేయాలి యాక్టివిటీస్ అనేది మనం నేర్చుకున్నాం ఆల్రెడీ టీచింగ్ ప్రాక్టీస్లలో. ఏంటిది? ఎన్విరాన్మెంట్ని యూస్ చేసుకోవాలి, లోకల్లో ఉన్నటువంటి రీసోర్స్ని కూడా యూస్ చేసుకోవాలి. వెన్ ఎప్పుడు అంటే టీఎల్ఎం ప్రిపేర్ చేసేటప్పుడు, యాక్టివిటీస్ని చేసేటప్పుడు. సో ఇవైతే మనము దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది? లాస్ట్ వన్, క్రియేటింగ్ అన్ అట్రాక్టివ్ క్లాస్ రూమ్ బై డిస్ప్లేయింగ్ చిల్డ్రన్స్ వర్క్. ఇప్పుడు ఇప్పటి నుండి ప్రొవైడింగ్ జనరేటెడ్ యాక్టివిటీస్ నుండి ఏం డిస్ప్లే వరకు లాస్ట్ వరకు చూసుకున్నాం కదా. ఫస్ట్ పిల్లవాడు ఎట్లయితే చేస్తాడో యాక్టివిటీస్ని ఏం చేయాలి? మనము అన్నీ కూడా డిస్ప్లే చేయాలి క్లాస్ రూమ్లో. అరే నాది ఎంత బాగా వచ్చింది, అరే నీది ఎంత బాగా వచ్చింది. ఒక ఏమంటాం, ఇంకా క్యూరియాసిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ టైం కూడా వాడు ఏం చేస్తాడు? అరే నాది అక్కడ ఆ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి నా యాక్టివిటీ, నాది అక్కడ చూడాలి, నా పేరు ఫలానా విక్రమ్ అనే పేరు చూడాలి అక్కడ అని నేను అనుకుంటా. సో ఆ ఎన్విరాన్మెంట్ని, ఆ నర్చర్ని మనం తీసుకొని ఏంటిది? టీచర్ ఈ 6 ప్రిన్సిపుల్ని తీసుకుంటా లెర్నింగ్గా కొంచెం బాగా కష్టపడకుండా కూడా ఒక ఏంటిది? కన్స్ట్రక్టివిజం అంటే యాక్టివిటీ చేసినప్పటి నుండి డిస్ప్లే చేసే విధం వరకు, అంటే అప్పటి వరకు ఏమేం చేయాలి అనేవి చెప్పేటియే లెర్నింగ్ ప్రిన్సిపల్స్. ఓకే, ఇవి మనకు సంబంధించినటువంటి ఎపిప్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్.
ఇవి మన పెడగాగిలో ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్ ఈవీఎస్, తెలుగులో కూడా ఉంటాయి. అలాగే మనకు ఏంటిది ఈవీఎస్లో ఉంటుంది, సోషల్లో ఉంటుంది, సైన్స్లో ఉంటుంది, మ్యాథమెటిక్స్లో అన్నిట్లో ఉంటాయి సేమ్. కాకపోతే లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది. అలాగే అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా చెప్తాం. అన్ని మెథడ్స్ మేము ఒక్కొక్కటి విధంగా కొంచెం టైం తీసుకొని ఒక్కొక్కటి చెప్తున్నాము. మీరు కూడా మాకు సహకరించండి. ఒక చిన్న లైక్ కొట్టండి. అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.